Good morning, friends. Welcome to Dr. Rajesh Biogenesis. Today we will discuss that environmental pollutions and technologies. In that, every air pollution, source effects and controlling measures. So, as usual, as like yesterday, today I will give a few questions at the starting of the class and try to answer. I will display 10 questions. Okay. See the first question. Which of the following is the primary air pollutant? Primary air pollutant. We will discuss air pollution. So in that we can understand what are the primary air pollutant, secondary air pollutant. Yesterday we have discussed that primary pollutant, secondary pollutant, but similar that are categorized into air pollution and water pollution as like other pollutions. So which of the following is the primary air pollutant? Try to answer that questions. So I will not mark that what is the correct answer. Check your knowledge, basic information. These are the questions, as I told you, important questions which ఆల్రెడీ కవర్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతకుముందు ఈ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని నేను మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్? సో ఇన్ దట్ క్రింది వాటిలో ప్రాథమిక వాయు కాలుష్యకారి ఏది? ఓజోను, స్మాగ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో చూడండి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది. సెకండ్ క్వశ్చన్, ద మేజర్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్? మేజర్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్, సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క ప్రధాన వనరు ప్రధానంగా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? ఒకసారి చూడండి. ఏ, బర్నింగ్ పెట్రోల్ మండించడం వల్ల, కోల్ అండ్ క్రూడ్ ఆయిల్ కంబషన్, బొగ్గు మరియు ముడి చమురు దహనం చేయడం వల్ల, ఫారెస్ట్. ఫోర్త్ వన్ ఈజ్ సీవేజ్ ట్రీట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఒకసారి మీరు చెక్ చేయండి. విచ్ పొల్యూటెంట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రైన్స్? సో ఆమ్ల వర్షాలకి కారకమయ్యేటటువంటి వాయు కాలుష్య కారకం ఏది? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, బి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, డి NH3 అమోనియా అండ్ సల్ఫ్యూరస్ ఆక్సైడ్ H2S సల్ఫ్యూరిక్ యాసిడ్ H2S hydrogen sulfide. So which is the correct answer? Check that. And fourth one, which pollutant is known as the silent killer? Silent killer because it binds strongly with హిమోగ్లోబిన్తో కలిసి చాలా సీక్రెట్గా ప్రభావం చూపిస్తుంది. హిమోగ్లోబిన్తో బలంగా బంధం ఏర్పరచుకోవడం వల్ల ఏ కాలుష్య కారకాన్ని నిశ్శబ్ద హంతకుడు అని పిలుస్తారు? సో yesterday I already told you that. So in this identify that correct answer. A, carbon dioxide, B, sulfur dioxide, C, carbon monoxide, D, ozone. At the end of the class I will tell you that answers. Before that try to check your knowledge. And crop residue burning mainly increases. పంట అవశేషాలను కాల్చడం వల్ల ప్రధానంగా ఏమి పొల్యూటెంట్ పెరుగుతూ ఉంటాయి? అట్మాస్ఫియర్లో, యాంబియంట్ ఎయిర్లో ఏ పొల్యూటెంట్ కలుస్తూ ఉంటాయి? ఏ, పార్టిక్యులేటెడ్ మ్యాటర్, బి ఓజోన్ లేయర్ థిక్నెస్, ఓజోన్ పొర, సి డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజను, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ ఇన్ ది వాటర్, అండ్ salinity, లవణీయత. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఐదర్ ఇన్ సాయిల్ ఆర్ వాటర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మీన్స్ భూమికి సమీపంలోని ఓజోన్ ఏ రకమైన కాలుష్యకారి? ప్రాథమిక కాలుష్యకారి, ద్వితీయ కాలుష్యకారి, ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్, కేవలం హరితవాయువు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఓన్లీ, అండ్ సెవెంత్ డి ఆప్షన్ డి ఇస్ ది రేడియోధార్మిక కాలుష్యకారి, రేడియో యాక్టివ్ పొల్యూటెంట్.
ద క్వశ్చన్ ఈస్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈస్, భూమికి సమీపంలోని ఓజోన్ పొర ఏ రకమైన కాలుష్యకారి? ప్రథమ కాలుష్యకారి ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్, రేడియో యాక్టివ్ పొల్యూటెంట్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఓన్లీ. సో choose that correct answer. And next question, particulated matter PM 2.5 is more dangerous than PM 10. Particulated matter 10 microns because ఎందుకని particulated matter 2.5 అనేది particulated matter 10 కంటే ప్రమాదకరమైనది? ఆప్షన్ ఏ, ఇట్ ఈజ్ హెవియర్, ఇది బరువుగా ఉంటుంది. ఆప్షన్ బి, ఇట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఇది నీటిలో కరుగుతుంది. ఆప్షన్ సి, ఇట్ పెనిట్రేట్స్ ద డీప్ ఇంటూ లంగ్స్ అండ్ బ్లడ్ స్ట్రీమ్, ఇది ఊపిరితిత్తులు మరియు రక్త ప్రసరణలోకి చొచ్చుకుపోతుంది, రక్త ప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఆప్షన్ డి, ఇట్ కంటైన్స్ ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. సో చూస్ దట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దట్. Question is, particulated matter 2.5 is more dangerous than particulated matter 10. ఎందుకంటే అనేది ఆప్షన్ అనేది కరెక్ట్గా చెక్ చేయండి. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ యూ విల్ ఆన్సర్ దట్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ అర్బన్ ఎయిర్ పొల్యూషన్? పట్టణ వాయు కాలుష్యానికి అతిపెద్ద మూలం ఏది? నిన్న ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది. ఏ, వాల్కనోస్, బి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, సి, ఓషన్స్ అండ్ డి, ఫారెస్ట్, అడవులు, అగ్నిపర్వతాలు, మహాసముద్రాలు, ఆటోమొబైల్, రవాణా రంగం. ఇంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్, స్మాగ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్, స్మాగ్ అంటే ఏంటి? అంటే వేటి కలయిక. ఏ, ఆప్షన్ ఏ స్మోక్ ప్లస్ ఫాగ్, పొగ మరియు పొగమంచు. బి, సల్ఫర్ అండ్ ఫాగ్, సల్ఫరు పొగమంచు. ఆప్షన్ సి, డస్ట్, రెయిన్, దుమ్ము మరియు వర్షపు నీరు ఆర్ వర్షము. డి, కార్బన్ అండ్ వాటర్, కార్బన్ ప్లస్ నీరు. ఆప్షన్ ఏంటనేది కరెక్ట్గా ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ద లాస్ట్ వన్, 10th క్వశ్చన్. సో విచ్ ఆర్గానిజం ఈజ్ కన్సిడర్డ్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్? వాయు కాలుష్యానికి అత్యుత్తమ సూచికగా ఏ జీవి అని పరిగణిస్తారు? సో ఎకలాజికల్ ఇండికేటర్స్ అని ఉంటాయండి. కొన్ని ఆర్గానిజమ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి, గ్రో అవుతూ ఉంటాయి. కొన్ని ఆర్గానిజమ్స్ గ్రో అయినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ విల్ బీ హ్యాపెన్, ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎర్త్క్వేక్స్, సునామీ ఎర్త్క్వేక్స్ కనుక ఉంటే సిస్మిక్ వేవ్ మోషన్ వల్ల సాయిల్ అండర్ గ్రౌండ్లో అంటే బరోవింగ్ ఫామ్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్, భూమి కింద బొరియలు చేసుకుని గుంటలు చేసుకుని ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ ఏమవుతాయి అంటే వాటికి ముందే తెలిసిపోతుంది ఆ వేవ్ మూమెంట్స్ వల్ల. అవి ఏం చేస్తాయి, ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎలుకలు కానీ, పాములు కానీ, ఇంకా చీమలు కానీ, ఇంకా ర్యాబిట్స్, ఏవేవైతే గుంటలు చేసుకుని భూమిలో ఉంటాయో అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా బయటకు వస్తాయి. సో దట్ ఇండికేట్స్ దట్ సంథింగ్ విల్ బీ హ్యాపెన్, ఏదో జరగబోతుంది. అంటే భూకంపం రాబోవటమో లేకపోతే సునామీ ఇండికేషన్ ఇవ్వటమో అనేది ఉంటుంది. వాటిని బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, ఇఫ్ యూ ఫైండ్ దట్ ఆర్గానిజమ్స్ ఇన్ ఎనీ రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ స్పీషీస్ ఎక్కువగా గ్రో అవుతున్నాయి, ప్లాంట్స్ మొక్కలు బాగా ఎక్కువగా గ్రో అవుతున్నాయి ఒక చోట, దట్ ఇండికేట్స్ దట్ వాటర్ ఇన్ ది సాయిల్ మాయిశ్చర్ అనేది అది ఎక్కువ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ నో ఎనీ ఆర్గానిజం growing in the particular area, especially either grass or any shrub or herb, చిన్న మొక్కలు కానీ, గడ్డి కానీ, కొంచెం పెద్ద పొదలు కానీ ఏమి గ్రో అవటం లేదు, దట్ ఇండికేట్స్ there is no water in that soils, there is no soil moisture. సాయిల్లో మాయిశ్చర్ అనేది, తడి అనేది లేదు, దానివల్ల అక్కడ ఏమీ పెరగవు. So the likewise also we can easily understand and identify that water resources, availability of water and moisture content in soil లో తడి ఉందా లేదా, లేకపోతే అక్కడ నేలలో నీళ్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి అదొక ఎకలాజికల్ ఇండికేటర్గా అంటే ఒక సూచికగా పనిచేస్తుంది.
జీవ సూచిక అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ కొన్నిసార్లు ఏమవుతాయంటే పంట పొలాల్లో పక్షులు వచ్చి వాళ్తాయి. సో ద ఫార్మర్స్ ఆల్వేస్ ఇండికేట్స్ దట్ దెర్ ఇస్ ఎ పెస్ట్ ఇన్ ది అగ్రికల్చరల్ ఫీల్డ్. వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్లో వాళ్ళ పంట పొలంలో పురుగు ఉందని అర్థమవుతుంది. ఒక బర్డ్స్ వచ్చి వాళ్తా ఉన్నాయంటే బర్డ్స్ దేనికి వస్తాయి? బేసిక్గా ఆహారం కోసం వస్తాయి. ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్ దట్ ఫుడ్ చైన్. Producers feed by the primary consumer feed by the secondary consumer feed by the tertiary and omnivores. సో ఇన్సెక్ట్స్ని తినడానికి బర్డ్స్ వస్తాయి. ఈ బర్డ్స్ వచ్చి ఏమవుతాయి? పంట పొలాల్లో అవి తొక్కటం వల్ల పంట నాశనం అవుతుంది, ఒక్కొక్కసారి రాలిపోతుంది, కొన్నిసార్లు మొక్కలు విరిగిపోతాయి. సో దట్ ఇండికేట్స్ దట్. అందుకని ఏం చేస్తారంటే పంట పొలాల్లో మొత్తం వరి పొలం నాటినప్పుడు అవి ఎక్కువగా వాలకుండా సౌండ్ చేస్తూ ఉంటారు, అవి త్వరగా రాకుండా, చిన్న చిన్న మొక్కలు పంట పొలాల్లో ఉన్నప్పుడు. బట్ దట్ ఇండికేట్స్ దట్ పెస్ట్ ఇన్ అగ్రికల్చర్. దట్ ఈస్ ఆల్సో ఎకలాజికల్ ఇండికేటర్. ఇంకా చెప్పాలంటే వేస్ట్ వాటర్లో ఎక్కడైతే మొక్కలు బాగా పెరుగుతూ ఉంటాయి, వాటర్లో ఎక్కువ మొక్కలు పెరుగుతుంటాయి బై క్రీపర్స్, వాట్ వీ కాల్ వాటర్ హైసిన్స్, నీళ్ళల్లో ఎక్కువగా మొక్కలు పెరుగుతున్నాయి అంటే దట్ ఇండికేట్స్ ది వాటర్ పొల్యూషన్. బికాస్ మెనీ డిజాల్వ్డ్ పార్టికల్స్, more dissolved particles in that water, so the plant can absorb or receive that dissolved minerals, either magnesium, calcium, potassium, phosphorus, phosphates, sulfates, ఏముంటే అవి నైట్రోజన్, ఓకే, నైట్రేట్స్, ఇవన్నీ కూడా అవి పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి they can easily sustain by absorbing the dissolved particle. So ecological indicator. అలా విచ్ ఆర్గానిజం ఈజ్ కన్సిడర్డ్ టు ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్రాంతాల్లో ఈ క్రింది వాటిలో కొన్ని ఆర్గానిజమ్స్ గ్రో అవుతూ ఉంటాయి. సో ఆల్గే, మాస్, లైకెన్ అండ్ ఫెర్న్. ఏ ఆర్గానిజం గ్రో అవుతూ ఉంటుంది? సో దీస్ ఆర్ ద 10 క్వశ్చన్స్. చెక్ యువర్ జస్ట్ నాలెడ్జ్ వాట్ వీఆర్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఆన్ ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్. మన క్లాసులో ఇవన్నీ కవర్ అవుతాయి, ఒకసారి మీరు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. సో నౌ విల్ స్టార్ట్ దట్ క్లాస్. ఓకే, air pollution. The first chapter is air pollution, source, effects and controlling measures. So yesterday we have discussed that what is pollution, what are the types of pollutions, how the pollution will form. పొల్యూషన్ అంటే ఏంటి, కాలుష్యం అంటే ఏంటి, కాలుష్యం ఎలా జరుగుతుంది, కాలుష్యాన్ని కలుగజేసే కారకాలు ఏంటి నిన్న చెప్పుకున్నాం. సో ఈరోజు ఆ పొల్యూషన్లో ఉన్నటువంటి కాలుష్యంలో ఉన్న రకాల్లో మొదటి రకం ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్. హియర్ ఐ నీడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎయిర్? ఎయిర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎయిర్? సో ఇట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎయిర్? Air means composition of gases. There are several gases composition: carbon dioxide, oxygen, nitrogen, carbon monoxide, dust particles, mist particles, whatever that primary or secondary pollutant, ozone, particulated matter, okay, soot particles, soot ante masi, soot particles. So these are all that composition, and you know very well there are several other noble gases: helium, hydrogen, neon, argon, krypton. These are also in the air. Air means composition of gases. Okay, so here this air, if in case increase the air any concentration by addition of any other substances, or increase the concentration of whatever that gaseous concentration in that composition, gaseous concentration in the composition, so that will change the quality, air quality. Okay, so here good air is very very important according to the Pollution Control Board, PCB.
Pollution Control Board. There are two pollution control boards, central level, state level. Central Pollution Control Board, State Pollution Control Board. State Pollution Control Board and Central Pollution Control Board, they both always monitor that pollutant concentration in different regions: industrial region, commercial region, residential region, and also in silent zones. Okay, in different regions they will monitor that whatever that water pollution or air pollution or noise pollution and all other monitored by that organization, Central Pollution Control Board. They have given the standard limits. Okay, so that standards are, we need to follow WHO standards, World Health Organization standards. World Health Organization standards we will follow. Basically we will follow that. And in India, BIS, Bureau of Indian Standards. And sometimes we will follow United States Public Health. United States Public Health standards are also we will follow. So desirable limit and essential limit, at the same time standard limits we will follow. Okay, here any concentration if increase, any gaseous concentration will increase, that will change the quality of air. So based on that, pollution can be defined as any unwanted or undesirable, any unwanted or undesirable changes in air, changes in air, any unwanted or undesirable changes in air which makes unsuitable for use, which makes unsuitable for use in its natural state and cause problems in environment or damage the organisms and abiotic factors, that is known as air pollution. So air pollution means any unwanted changes in air by addition of any foreign materials or laden gases. Okay, and make it unsuitable for use in its natural state. Ambient air లో ఉన్నటువంటి గ్యాసెస్ కాన్సన్ట్రేషన్లో చేంజెస్ వస్తే, దాన్ని మనం వినియోగించుకోవటానికి ఉపయోగకరంగా లేకపోతే, వినియోగించినప్పుడు దానివల్ల ప్రాబ్లమ్స్ కనుక పెరిగితే దాన్ని వాయు కాలుష్యం అంటారు. ఎయిర్ పొల్యూషన్ మీన్స్ ఎనీ అన్వాంటెడ్ ఆర్ అన్డిజైరబుల్ చేంజెస్ ఇన్ ఎయిర్, ఎనీ అన్వాంటెడ్ ఆర్ అన్డిజైరబుల్ చేంజెస్ ఇన్ ఎయిర్ by addition of any foreign materials and changes in air which cause the problems in environment. So ela add avutayi, that will add by physical, chemical and biological activities. Biological activities. So based on these three, again I want to tell you that definition. Any unwanted and undesirable changes in air by physical, chemical and biological activities of organisms. Physical, chemical and biological activities of organisms which makes unsuitable for use in its natural state and cause problems in environment, known as air pollution. A simple definition: any unwanted or undesirable changes in air by physical, chemical and biological activities of organisms which makes unsuitable for use in its natural state and cause problems in environment. Why we mentioned environment? Both biotic and abiotic will get effect. అవి జీవులైనా నిర్జీవులైనా రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదేంటి సార్, ఎయిర్ పొల్యూషన్ నిర్జీవులు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, మనమే కదా పీల్చేది? మీన్స్ నో. The biotic factors are also damaged by dispersal of the pollutant particles. వాటి మీద సెటిల్ అవటం వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. సో how that will damage we will discuss. So that is the definition of pollution. Next, causes for the pollution. Causes are source of air pollution. There are two major sources: natural sources and man-made source. Natural source and man-made source. If the pollution causing by the nature,
that we call natural source of air pollution. And if the pollution causing by organisms activity, any biological activities of organisms, changes in the air quality, that are the sources for the man-made activities. So what are the natural sources of air pollution? Natural source of air pollution. Natural source of air pollution. Can you tell that? Earthquakes, volcanic eruptions, soil erosion. Do you know soil erosion? Soil erosion, volcanic eruptions, earthquakes, landslides. Next, landslides. Next, agricultural activities. Agricultural activity is the man-made activity, but here flowering plants. Flowering plants, which releases that some organic pollutant particles. Next, organisms development, microorganism development, their spores of microorganism like fungal and bacterial spores. Fungal spores are organic pollutant particle cause the diseases. Next, man-made, natural source, forest fires, volcanic eruption, soil erosion, earthquake, landslide, flowering plants, organism spores, microorganism spores. These are the microorganism spores. Forest fires. Okay. And bacterial decomposition of waste materials. Decomposition of waste material by bacteria, or microbial decomposition. Microbial decomposition. So that means some of the microorganisms degrade that organic waste material, which releases that some gaseous substances into ambient air, increase the concentration of gases in atmosphere. So these are the various natural source of the air pollution. Next, man-made source of air pollution. Man-made source of air pollution. Man-made source of air pollution. Man-made source means organisms activity. So what are that? Industrial activities. Industrial activities. Industrial activities. Next, agricultural activities. Agricultural activities. Mining activities. Automobiles. Deforestation. Open burning of firewood. Open burning of firewood releasing that so many soot particle, fly ash, dust particles, etc. Next, developmental activities.
overpopulation. So in that, which releases that respirable gas carbon dioxide released into the environment more through respiration. So overpopulation. Next. Industrial activities, agricultural activities, mining activities, automobiles, deforestation, open burning of firewood, developmental activities, open burning of fossil fuels. Open burning of fossil fuels. You know, while extracting that oil substances, some of the gases will release. So in some regions, in that mining activity, they directly burn that gases. సో గ్యాస్ని ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు గ్యాస్ రిలీజ్ అయితే దాన్ని డైరెక్ట్గా బర్న్ చేసేస్తూ ఉంటారు. సో ఓపెన్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ మ్యాన్మేడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, అగ్రికల్చరల్ యాక్టివిటీ, మైనింగ్, ఆటోమొబైల్స్, డిఫారెస్టేషన్, ఓపెన్ బర్నింగ్ ఆఫ్ ఫైర్వుడ్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఫాజిల్ ఫ్యూయల్స్. సో వీటిలో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నిన్న చూసాం, ఈరోజు కూడా చూసాం. వాట్ ఈస్ ద what is the source of the urban pollution? The major source of urban pollution is automobiles. So in industrial sector, the major pollution source is the industrial activity. So which will release the organic pollutant particles. Organic pollutants are released from the agricultural regions as well as microbial decomposition process and also organic spores. So these are the three sources to release the organic pollutant particle causing the diseases. So these are the various sources releasing the pollutant particles. Next, pollutants. Pollutants. So pollutants are categorized into two types. Air pollutants categorized in two types. What is pollutant? Pollutant means a pollution causing agent. పొల్యూటెంట్ మీన్స్ ఏ పొల్యూషన్ కాజింగ్ ఏజెంట్. ఏదైతే కాలుష్యం కారకమో దాన్ని పొల్యూటెంట్ అంటారు. కాలుష్యాన్ని కలుగు చేస్తుందాన్ని కాలుష్య కారకం అంటారు. సో పొల్యూటెంట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ టూ టైప్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. Primary pollutant and secondary pollutants. So air pollutants, only air pollutant. Yesterday we have discussed that what types of pollutants, but here which cause that air pollution, that we call air pollutants. Which cause that air pollution we call air pollutant. Air pollutant categorized in two types: primary pollutant, secondary air pollutant. Primary air pollutant, secondary air pollutant. Primary air pollutant, secondary air pollutant. Primary air pollutants causing that acute problems. Acute means short term, immediate effect. Whatever that source, whatever the activity, when you burn that fossil fuel or firewood, ఎప్పుడైనా మనం వంట చెరుకుని కానీ ఫాజిల్ ఫ్యూయల్స్ని కానీ ఆయిల్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా మనం బర్న్ చేసినప్పుడు, పేపర్ కానీ వుడ్ మెటీరియల్ కానీ బర్న్ చేసినప్పుడు, కాల్ చేసినప్పుడు వచ్చేటటువంటి పొగ మనకేమవుతుంది, డైరెక్ట్గా మనం ఇన్హేల్ చేస్తే, పీల్చేసుకుంటే దగ్గు, జలుబు, కళ్ళు దురదలు, చికాకు, తలనొప్పి వస్తాయి. వెన్ యూ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ రీజన్, ఆటోమేటికల్లీ వీ విల్ బీ ఫ్రీ. అక్కడి నుంచి మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫ్రీ అవుతాం. సో దట్ కండిషన్ ఈజ్ acute, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్, షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్. ప్రైమరీ పొల్యూటెంట్ కాజింగ్ ది షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్, acute ప్రాబ్లమ్స్. సెకండరీ పొల్యూటెంట్ కాజింగ్ ది chronic problems. Chronic means dangerous. So long term effect. Chronic problems are long term effect. అప్పటికప్పుడే అవి కనిపించవు, కానీ స్లో పాయిజన్, స్లోగా బాడీలో అవి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. డ్యామేజ్ ఆఫ్ ద లంగ్. డ్యామేజ్ ఆఫ్ లంగ్ ఈజ్ ది క్రానిక్. ఓకే, బ్రాంకైటిస్ ఈజ్ అ డిసీజ్. ఓవర్ ఇన్హలేషన్ ఆఫ్ సిగరెట్ స్మోక్, ఓవర్ ఇన్హలేషన్ ఆఫ్ సూట్ పార్టికల్స్, మసి, మనకు ఫ్లై యాష్ కనుక మనం ఓవర్ ఇన్హేల్ చేస్తూ ఉన్నాం, పీల్చేస్తూ ఉన్నాం అనుకోండి,
అవి ఏమవుతాయి, లంగ్స్లో అటాచ్ అయిపోతూ ఉంటాయి. సో ఒక ఉండి మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఫస్ట్ ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ ప్రైమరీ పొల్యూటెంట్ కాజెస్ దట్ అలర్జీ. అలర్జీ ఇస్ ద ఎక్యూట్ ప్రాబ్లం. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ టేక్ ప్రికాషన్స్, మనం జాగ్రత్తలు తీసుకోకుండా అలర్జీని రెడ్యూస్ మనలో నుంచి క్యూర్ చేసుకోకుండా ఉంటే, బాగు చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఇట్ లీడ్స్ ది ఇస్నోఫీలియా. మనకి పిల్లి గురుకులు వస్తాయి, పిల్లి కూతులు వస్తూ ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు. ఇస్నోఫీలియా, వింటర్ రాగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇస్నోఫీలియా దట్ ఈస్ ద క్రానిక్ అండ్ అక్యూట్ ప్రాబ్లమ్ లీడ్స్ టు ది క్రానిక్. ఇస్నోఫీలియా లీడ్స్ టు ది ఆస్తమా. సో ఆస్థమాటిక్ కండిషన్ ఇస్ సీజనల్ ప్రాబ్లం. ఐదర్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆర్ డిక్రీజ్ ద టెంపరేచర్. వింటర్లో అయినా సమ్మర్లో అయినా కూడా వచ్చే ప్రాబ్లం అది ఆస్థమాటిక్ కండిషన్. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ అవర్ బాడీ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ ఆర్ ఎక్యూట్, వీ నీడ్ టు కంట్రోల్ దట్. మనకి కనుక అది మనం అబ్జర్వ్ చేసి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకి ఎలర్జీ వచ్చిందంటే వెంటనే మనం ప్రికాషన్ తీసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అది మెల్లిమెల్లిగా లోపలే ఇంక్యుబేట్ అయిపోయి లోపలే స్టోర్ అయిపోయి ఆర్గానిక్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద క్రానిక్. ఆస్తమా లీడ్స్ టు ది బ్రోంకైటిస్, డ్యామేజ్ ఆఫ్ బ్రోంకై. సో ఇన్ అవర్ లంగ్ సిస్టమ్ దెర్ ఆర్ 2 బ్రోంకైస్. మనకి 2 బ్రోంకైలు ఉన్నాయి, 2 లంగ్స్ ఉంటాయి, ఒకటి బ్రోంకై. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ డ్యామేజ్ దట్ వన్ సైడ్ ఆఫ్ దట్ బ్రోంకైటిస్. సో ఇన్ బ్రోంకైటిస్ దెర్ ఆర్ ఎయిర్ sacs, several grape bunch like structures, air sacs. We call these are the air sacs. These air sacs filter the air, what we call alveoli. This alveoli exchange the carbon dioxide and oxygen, carbon dioxide. Oxygen will received by the alveoli, carbon dioxide send out. So when we are inhale that, we will inspire the various gases, but in that only oxygen will be taken by the alveoli, and remaining other gases will return back. So through exhalation, inhalation and exhalation, inspiration and expiration. So in expiration carbon dioxide will release outside. Okay, so this alveoli will damage. ఇది డ్యామేజ్ అయిందనుకోండి ఫిల్టరేషన్ జరగదు. సో దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇఫ్ ద డ్యామేజ్ ఆఫ్ ది ఆల్వియోలై ఇన్ బ్రోంకై. సో ఇది పాడైపోతే లంగ్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద క్రానిక్ ప్రాబ్లం. సో ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్, సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ ది ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్. ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ ఎగ్జాంపుల్స్: కార్బన్ డైఆక్సైడ్. సో విచ్ ఈస్ ద ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ ఇన్ ద ఫాలోయింగ్? నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఎక్కడైతే మనం బర్న్ చేస్తూ ఉన్నామో ఫాజిల్ ఫ్యూయల్ కానీ ఆయిల్ సబ్స్టెన్సెస్, సాలిడ్ వేస్ట్ మెటీరియల్, వాట్ ఎవర్ దట్ అగ్రికల్చరల్ వేస్ట్ మెటీరియల్, ఓకే, కుకింగ్ పర్పస్గా మనకు వంట చెరుకు వాడుతూ ఉంటారు చుహాస్లో, పల్లెటూరులో చిన్న కట్టి పుల్లలు పొయ్యిలు పెట్టి. సో అక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి డస్ట్ పార్టికల్స్. సమ్ టైమ్స్ సాయిల్ మీద నుంచి డస్ట్ దుమ్ములు ఎగుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఓన్లీ. దట్ ఈస్ ద ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ చేంజెస్ ఇన్ ద సాయిల్స్. సో దానివల్ల ఏమవుతుంది? విచ్ కాజ్ ది సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ లీడ్స్ టు ది dust particle, rises the dust particle. So dust particle, so dust particles are the primary pollutant. Next, sulfur dioxide, nitrogen dioxide, carbon monoxide, okay, soot particles. Soot ante masi. మైనింగ్ రీజియన్లో ఎక్కువగా మైనింగ్ వర్కర్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు అంత మసి అయిపోతూ ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆల్సో, ఆటోమొబైల్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చేతులన్నీ నల్లగా అయిపోతూ ఉంటాయి. ఆయిల్ డిపాజిట్ అవటం, మనకి సైలెన్సర్ని బాగు చేసేటప్పుడు వాళ్ళకి ఆయిల్ సబ్స్టెన్స్తో పాటు డస్ట్ అంతా బయటికి రావటం. సో దెర్ ఆర్ సో మెనీ పొల్యూటెంట్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్. అండ్ ఫ్లై యాష్, బూడిద. ఓకే, గాల్లో ఎగిరే బూడిద. ఈజీగానే
Even if it is a normal wind speed, that will rise. So fly ash, nitrogen dioxide, sulfur dioxide, carbon dioxide, carbon monoxide, dust particles, soot particles, these are all the various examples for the primary pollutants. Primary air pollutants. Primary air pollutants. Primary air pollutants. Next, which causing the acute problem? Secondary air pollutants causing the chronic problem. Examples for the secondary air pollutant. Smog. Smog. How that smog will form? Smog formed through the combination of smoke and fog. Smog. Next, ozone. Ozone is the secondary pollutant. Secondary pollutant. How it will form? Two oxygen molecules together form the ozone. Together form the ozone. Ozone is the secondary pollutant. Sulfur dioxide and sulfur trioxide are oxides of sulfates react with water vapor, form the sulfuric acid. Oxides of nitrates react with water vapor in atmosphere, form the nitric acid, HNO3. Secondary pollutants example: smog, ozone, sulfuric acid, nitric acid. At the same time, another examples for the secondary pollutants. Secondary pollutants. Secondary pollutants. Some other examples: polychlorinated biphenyls, polycyclic aromatic hydrocarbons, PCB, PAH, chlorofluorocarbons. So these are all the secondary air pollutant. And some other primary air pollutants. Methane. Okay, methane is the primary air pollutant. Hydrogen sulfide, primary air pollutant. So you need to remember that primary air pollutant, secondary air pollutant. కంపల్సరీగా ఒక బిట్ దీంట్లో ఉంటుంది. ఏంటి ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్, సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ ఏంటి? ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ అంటే మనం బర్న్ చేసినప్పుడు డైరెక్ట్గా రిలీజ్ అవుతాయి వితౌట్ ఎనీ కెమికల్ రియాక్షన్, డైరెక్ట్లీ ఎఫెక్ట్ టు ఆర్గానిజం. సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ కాజ్ ది క్రానిక్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గానిజం. సో ఎగ్జాంపుల్: స్మాగ్, ఓజోన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, పాలీఎరోమాటిక్ హైడ్రోకార్బన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. సో వీటి నుంచి కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే, విచ్ యాక్టివిటీ రిలీజెస్ దట్ స్మాగ్? Smog is the natural source of the pollution. Natural source of the pollutant. Smoke release అవుతుంది, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి స్మోక్తో ఫాగ్ మిక్స్ అయ్యి స్మాగ్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్ or any acid deposition. What is the source for the acid rains? Combination of sulfur dioxide and water vapor, or oxides of nitrates or nitrogen oxides and water vapor form the acid deposition. There are two types of acid depositions. Acid depositions are categorized into two types: dry acid depositions, wet acid depositions. Dry acid depositions, wet acid depositions. Acid depositions. Acid depositions are two types: dry acid depositions, wet acid depositions. Dry acid depositions without any chemical reaction. Examples for the dry acid depositions. Examples for the dry acid depositions: sulfur dioxide, nitrogen dioxide. As directly released from industry, dispersed on the settled surrounding region. ఇవి మనం కోల్ బర్న్ చేసిన ఇండస్ట్రియల్ నుంచి, ఓపెన్ బర్నింగ్ చేసినటువంటి వాటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి పొల్యూటెంట్ అట్మాస్ఫియర్లో రైజ్ అయ్యి ఏమి కెమికల్ రియాక్షన్ జరగకుండా డైరెక్ట్గా రిటర్న్ అవుతాయి. దీన్ని డ్రై యాసిడ్ డిపాజిషన్ అంటారు. వెట్ యాసిడ్ డిపాజిషన్. సో వెట్ ఇండికేట్స్ ది వాటర్ వేపర్.
Wet acid depositions examples, sulfuric acid and nitric acid. Sulfuric acid and nitric acid are these both are the wet acid deposition. Dry acid depositions, wet acid deposition. So these are the types of primary air pollutants, secondary air pollutants and source of the air pollution. So next, what are the organic pollutant particles? Organic pollutant particles are organic pollutant particles. Organic pollutant particles. Organic pollutant particles are released by microbial activities. Microbial activities. In the laboratories, culturing of microbes. Culturing of microbes are also releases that organic pollutant. What we call that spores. Spores. మైక్రోఆర్గానిజం స్పోర్స్, బ్యాక్టీరియల్ స్పోర్స్, ఫంగల్ స్పోర్స్. మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ అలా పడేస్తాం, ఫుడ్ వేస్ట్. కిచెన్లో ఫుడ్ వస్తుంది, మార్నింగ్ కుక్ చేసి వాటిని క్లీన్ చేసేటప్పుడు వేస్ట్ తీసి క్యారీ బ్యాగ్లు వేసి పాలిథిన్ కవర్లు వేసి పక్కన పెడతారు, లేదంటే డస్ట్బిన్లో వేసి అలా పక్కన పెట్టేస్తారు. దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయలే. ఒక 2 to 3 days 4 days అలాగే ఉంది. ఆ ఫుడ్ అంతా ఏమవుతుంది, డికంపోజ్ అవుతూ ఉంటుంది, బాగా మెత్తగా అయిపోతుంది. కొన్ని 2-3 రోజుల తర్వాత చూస్తే ఏమవుతుందంటే ఆ కవర్ కింద వాటరింగ్ ఫామ్ అవుతుంది. వీ విల్ నాట్ డిస్టర్బ్ దట్, వీ విల్ నాట్ క్లీన్. ఇఫ్ వీ విల్ నాట్ క్లీన్ అండ్ డిస్టర్బ్ దట్, దాన్ని ఏమి మనం డిస్టర్బ్ చేయాలో, దాన్ని వాష్ చేయాల, అలాగే ఉంచేస్తాం. ఆ కవర్ తీసి పక్కన పెడితే ఒక వారం రోజుల్లో బ్లాక్, థిక్ బ్లాక్ ఆర్ కాఫీ కలర్ ఆర్గానిజమ్స్ విల్ గ్రో ఇన్ దట్. దాని మీద ఒక థిక్ బ్లాక్ కలర్లో కానీ, కాఫీ కలర్లో కానీ, ఆర్ ఎల్లో కలర్ ఆర్ ఎనీ అదర్ బ్లాకిష్ కలర్ టైప్ ఆఫ్ ఆర్గానిజం గ్రో అవుతూ ఉంటాయి. వాటిని మనం కనుక ఊదామనుకోండి అవి రైజ్ అవుతుంది. సో దట్ ఆర్ ద స్పోర్స్, ఫంగల్ స్పోర్స్. ఫంగల్ స్పోర్స్. నెక్స్ట్ ఫంగల్ స్పోర్స్, బ్యాక్టీరియల్ స్పోర్స్. బ్యాక్టీరియల్ స్పోర్స్, pollen grains. Pollen grains. So pollen grains are also organic pollutant. పిప్పోడ్ రేణువులు ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో రైజ్ అయ్యి ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ అబౌట్ దట్ పార్టిక్యులేటెడ్ మ్యాటర్? పార్టిక్యులేటెడ్ మ్యాటర్ విల్ రిలీజ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్, మైనింగ్ and also agricultural, automobiles and open burning of firewood, okay, and from the soil regions. Particulated matter categorized in 2 types: respirable suspended particulated matter. Suspended particulated matter పేరులోనే ఉంది, రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేటెడ్ మ్యాటర్. సో పార్టికల్ సైజ్ ఇస్ వెరీ మైన్యూట్, వెరీ టైనీ particles. The particulated matter size is particle PM 2.5 microns. Particulated matter particle size is 2.5 micrograms. Okay. అండ్ సస్పెండెడ్ పార్టికులేటెడ్ మ్యాటర్, మనం ఎక్కడైనా డస్ట్ ఇట్లా టేబుల్స్ మీద, మన ఇంట్లో టేబుల్స్ మీద, వాల్స్ మీద, కిటికీల మీద మనం ఇలా ఇలా పెడితే మనకు చేయి పెట్టుకొని కనిపిస్తూ ఉంటుంది డస్ట్ డిస్పర్స్ అయినట్టు. దట్ ఈస్ ద సస్పెండెడ్ సెటిల్డ్ మెటీరియల్, పార్టికులేటెడ్ మ్యాటర్. సో ద పార్టికల్ సైజ్ ఈజ్ PM 10 microns. So PM 10 micron particles are very fine but bigger than the PM 2.5 microns. So here this is a finer invisible dust particles. Invisible dust particle. How that will release? Industrial activities, mining activities, open burning of firewood and soils, etc. So here which spores are minute? Which spores are minute, also considering as a organic particulated matter. Organic particulated matter causing the allergy. So here next,
These particulated matter particle sizes are the 2.5 and particulated matter 10 microgram per cubic meter. We will count that as a microgram per cubic meter. So annual standard limit as per that WHO, World Health Organization, which promoting or introduce that standards 2021 guidelines prakaram, as per the guidelines of WHO per annum, the particulated matter standard limit is 15 micrograms per cubic meter. Important. The standard limit, permissible limit per annum. సో ఒక సంవత్సరంలో పార్టిక్యులేటెడ్ మ్యాటర్, రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేటెడ్ మ్యాటర్ 2.5 average standard limit, permissible limit is 15 micrograms. But what about 24 hours? For 24 hours it must be 5 microgram per cubic meter. 5 microgram per cubic meter. This is the standard of the, according to the WHO standard limit. Okay, next, what about the particulated matter 10 microgram? Important. Particulated matter 10 microgram per annum, it must be less than 45 microgram per cubic meter. Microgram per cubic meter is permissible, whereas for 24 hours, this is for the annual. It is about the 24 hours. Here it is for annum. It is for 24 hours is about 15 micrograms per cubic meter. Very, very important. You need to remember that. Particulated matter 2.5 is a silent killer. It is invisible as directly enter into lung system as like carbon monoxide. Here it is also combines with hemoglobin. హిమోగ్లోబిన్తో కలిసి బాడీలో చేరి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని తగ్గించేస్తుంది. ఇట్స్ రిడ్యూసెస్ దట్ ఇమ్యూనిటీ పవర్ అండ్ లీడ్స్ టు ది సిండ్రోమ్. సిండ్రోమ్ మీన్స్ a number of infections, group of infections in organisms body, that is syndrome. So here the standard limit according to WHO standard per annum 15 microgram per cubic meter is permissible, whereas for 24 hours 5 microgram per cubic meter is permissible, whereas particulated matter 45 microgram cubic meter per annum is permissible. That is the standard limit. 24 hours 15 micrograms. Okay, next, another one is how this particulated matter released from the soils. The major source is soil erosion. What is soil erosion? From soil erosion is also some questions will come. What is soil erosion? Wearing away of topmost soil or removal of upper surface soils or moving away సాయిల్ పైనటువంటి సాయిల్ లేయర్లో సాయిల్ పార్టికల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవటాన్ని సాయిల్ ఎరోజన్ అంటారు. సో వేరింగ్ అవే ఆఫ్ టాప్ మోస్ట్ సాయిల్ అలాంగ్ విత్ వాటర్ అండ్ విండ్ యాజ్ వెల్ యాజ్ బై ఆర్గానిజమ్స్. How the organisms moves that soil particlesని ఆర్గానిజమ్స్ ఎలా మూవ్ చేస్తాయి? మనం రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, మన కాళ్ళకి డస్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ వన్ ప్లేస్ సాయిల్ పార్టికల్స్ ఆర్ మూవ్ అవే అలాంగ్ విత్ ది ఆర్గానిజమ్స్ యాక్టివిటీ. క్యాటిల్స్ పొలాల్లో నడుస్తూ ఉంటాయి, రోమింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాటికి గిట్టల ద్వారా ఏమవుతుంది, సాయిల్ అంతా కూడా లూజ్ అయ్యి కొన్నాళ్ళకి పోతుంది, వాటి కాళ్ళ నిండా డస్ట్ వస్తుంది. మనం ఇంటి దగ్గరికి వచ్చినాక దాన్ని వాష్ చేస్తాం అనుకోండి, లేదా అవి అక్కడ పడుకుంటాయి, ఆ డస్ట్ అంతా అక్కడ రాలిపోతుంది. సో అలాంగ్ విత్ ఆర్గానిజమ్స్ దట్ వీ కాల్డ్ యాక్సలరేటెడ్ ఎరోజన్. మీన్స్
thus wearing away of the topmost soil along with organisms activities, that is known as accelerated erosion. If soil erosion causing by water, we call water erosion. If it is causing by wind, wind erosion. So in air pollution, we need to focus that wind erosion. So how the wind erosion causing by wind erosion causes the air pollution. Wind erosion causes the air pollution. There are different type of wind erosion. What is wind? The difference between the air and wind. Air means composition of gases. Wind means movement of air. గాలిలో కదలికనే విండ్ అంటాం. గాలి కదలికనే విండ్ అంటాం. సో హియర్ along with the wind, the soil particle move away one place to another place. What are the types of wind erosion? There are three types of wind erosion. Suspension, saltation, and third one is surface creep. Suspension, saltation, surface creep. Suspension, fine particle, powder like substance. మనకి ఎక్కడైనా ఇలా దుమ్ము అయింది, చేతులకి దుమ్ము కనిపిస్తుంది. ఎక్కడైనా మనం ఇట్లా పట్టుకుంటే డస్ట్ పార్టికల్ కనిపిస్తూ ఉంటుంది. డస్ట్ ఈవెన్ విత్ ఇస్ నార్మల్ విండ్ స్పీడ్ విచ్ రైజ్ దట్ సాయిల్ పార్టికల్ in vertical direction, the soil particles are rise into the ambient air and move away one place to another place and disperse in other region along with normal wind speed. That is suspension. The suspension particle size is less than 1 micron. Suspension, highly finer particle. మనకి గాలిలో దుమ్ము లెగుస్తుంది అనేది మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇట్ ఈస్ ఎ రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టికల్. సో పార్టికల్ సైజ్ ఈజ్ లెస్ దాన్ 2.5 microns. 1 to 2.5 micron particles are suspension. Saltation, crystal like substance. The particle size is 2 to 5 millimeter diameter particles. Millimeter diameter particle sizes. Saltation, crystal like substances which rise into environment by వేల్ విండ్స్. సుడిగాలులు వచ్చినప్పుడు దుమ్ము లెగుస్తూ ఉంటుంది. సాల్టేషన్. మనం బండి రైడ్ చేస్తూ ఉంటే మన కళ్ళల్లో అంత కూడా డస్ట్ పడుతుంది. మనం తర్వాత ఇలా తీస్తే ఏమవుతుంది, అన్నీ కూడా నలకలు వస్తాయి. సో దట్ ఈస్ ది సాల్టేషన్. సర్ఫేస్ క్రీప్, బ్రేక్ డౌన్ ఆఫ్ సర్ఫేస్ సాయిల్స్, క్రాక్లింగ్ ఆఫ్ సర్ఫేస్, whatever that break down. Stormy winds will break down the surface soils. Do you know tornadoes? Tornadoes are look like a pillar, a strong pillar, which rise, swirl on the surface region. అంత బాగా సుడిగాల్లాగా తిరుగుతూ ఉంటుంది. స్ట్రాంగ్ వేల్ విండ్స్ తిరుగుతాయి. ఇటు ఏమవుతుంది, పైన ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో వీ కాల్ టార్నడోస్. వేల్ విండ్స్ వచ్చినప్పుడు కూడా, వేల్ విండ్స్ బాగా స్ట్రామీ వేల్ విండ్స్, దట్టమైన బలమైన సుడిగాలు వచ్చినప్పుడు పైన లేయర్ అంతా కొట్టుకుపోతుంది. మన ఇంటి ముందు దుమ్ము ఒక్కొక్కసారి మనం ఊడ్చిన కూడా వచ్చి పడుతూ ఉంటుంది. సర్ఫేస్ క్రీప్ అండ్ సాల్టేషన్. ఎక్కడైతే భూమి పగిలిపోయినట్టు, సర్ఫేస్ క్రీప్ కెన్ అబ్జర్వ్ ఇన్ లూజ్ సాయిల్స్, ఎస్పెషల్లీ ఇన్ శాండీ సాయిల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ విండ్ ఎరోజన్? సస్పెన్షన్, సాల్టేషన్, సర్ఫేస్ క్రీప్. ఓకే, so here that will rise that particulated matter. So here that soil particles are kicked up into atmosphere in vertical direction, move away one place to another place along with the stormy winds or tornadoes and damage the soil, upper surface soils, which will reduces the soil fertility. That is known as surface creep. Wind erosion means the soil erosion causing by winds. There are two types of wind erosion:
suspension, saltation, surface creep. Suspension particle size is very finer, saltation particles are crystal-like, and surface creep breakdown of surface soils. Okay, so next, so this wind erosion also causing the pollutant particle, release the pollutant particle, rise the that pollutants into dust particles, particulated matter into ambient air. And next another one is soot particles. Soot will release from mining activities, industrial activities. Next another sulfur dioxide, nitrogen dioxide, carbon monoxide, carbon dioxide will release by burning of waste materials, whatever that waste, and organisms respiration releases that carbon dioxide. Okay, next some of the fumes, some of the volatile substances and chemical substances, dust particles like silica dust is also released, which cause the diseases. Next, asbestos causing the disease, asbestosis, silicosis. Okay, next molybdenum. So molybdenum is also cause the disease, molybdenum disease. So majorly, especially in electroplating industries, the people, industrial workers will facing that problem, and astronauts are also facing that molybdenum disease. Okay, so various dust particle causing the diseases. Next, effects of air pollution. Effects of air pollution. Effects of air pollution. Source, we have discussed that source and types of pollutant particles, primary pollutants, secondary pollutants. Excuse me. Primary pollutants, secondary pollutants, then after effects of air pollution. So what are the major effects of air pollution? Air pollution causing the problems on plant species. Effects on plant species. The major pollutant particles like carbon monoxide, sulfur dioxide, carbon monoxide, ozone, nitrogen dioxide. These are the major pollutant particles, as well as ethylene. Ethylene also C2H5. Ethylene also causing the diseases. So here ethylene is the one of the gas which ripening the fruits. పండ్లు పండటానికి ఉపయోగించే వాయువు ఏంటి? ఇథిలిన్. సో దిస్ ఇథిలిన్ increases that overfalling of leaves, shedding of leaves, encourages the premature growth of leaves. Okay, so what are the diseases causing by air pollutants on plant species? Diseases causing by air pollutants on plant species. The major diseases. First one is sulfur dioxide. This sulfur dioxide react with the chlorophyll pigment. So the chlorophyll pigment color will damage by the reaction of sulfur dioxide, which causing the chlorosis disease. So that the chlorosis disease is nothing but the change that color of the leaf into yellow color. Green color leaves are converts into yellow color. What we call chlorosis. Only because of reaction of sulfur dioxide. Sulfur dioxide damage the chlorophyll pigment color in leaves. సో మొక్కల్లో ఆకుల్లో ఉన్నటువంటి గ్రీన్ ఆకుపచ్చగా ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ కలర్ ఏమవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ రియాక్షన్ వల్ల ఎల్లోగా మారుతుంది. సో దిస్ డిసీజ్ ఆల్సో నోన్ యాజ్ ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్.
yellowing of leaves. Yellowing of leaves causing by sulfur dioxide on plant species. So how that will enter into the plants? Through the stomata. Stomata means leaf pore. Stomata means leaf pore. To do that photosynthesis activity, the plant will open this stomata. పత్ర రంధ్రం అనేది ఓపెన్ అయినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ని ambient ఎయిర్ నుంచి తీసుకోవడానికి పత్ర రంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎంటర్ ఇంటు ది లీవ్, ప్లాంట్ లీవ్. సో ద ప్లాంట్ లీవ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇదేమవుతుంది? క్లోరోఫిల్ పిగ్మెంట్ రియాక్ట్ అయ్యి కలర్ అంతా మార్చేస్తుంది. సో ఇట్ డిక్రీజ్ ది ప్లాంట్ గ్రోత్ రేట్. సో గ్రీన్ కలర్లో ఉంటేనే ప్లాంట్ దే క్యాన్ సింథసైజ్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. దీస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. బట్ without chlorophyll pigment they may unable to synthesize their own food material, so that will be die. So this is the major problem in industrial region. Almost 40 to 50% plants leaves are maybe yellow in color. Okay, sometimes in croton plants some of the leaves are in yellow color, but here that is not effect of the sulfur dioxide. So that leaves are the variegated leaves. We call that leaves are the variegated leaves. Variegated leaves అంటారు. వాటిల్లో అక్కడక్కడ గ్రీన్ కలర్ ప్యాచెస్ ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ ఆ మొక్కలోనే కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ద క్లోరోఫిల్ పిగ్మెంట్ ఇన్ దట్ లీవ్, ఇన్ దట్ ప్లాంట్ విచ్ హ్యావ్స్ దట్ క్లోరోఫిల్, దట్ విల్ సింథసైజ్ ద ఫుడ్ అండ్ సప్లై టు ద టోటల్ ప్లాంట్. But whereas here this is the disease causing by air pollution, sulfur dioxide damage the chlorophyll pigment causing the chlorosis disease. Next, another pollutant particle, ozone. Ozone is another major dangerous pollutant. Here it is the ground level ozone. Ground level ozone. Ground level in lower atmosphere ozone causing the diseases. So this ozone causes that epinasty. Epinasty. And also another type of disease is necrosis. Necrosis, epinasty. Chlorosis, epinasty. See the diseases names: chlorosis, epinasty and necrosis. Epi means upper. Nasty means reduce, decrease. The upper surface of the leaf will reduce due to damage of veins of the leaves. ఈ లీవ్లో ఉన్నటువంటి so the leaves are ఇట్లా ఉన్నటువంటి లీవ్ ఏమవుతుందంటే downward curling. It shows that downward curling of leaf. ఆకు ముడత తెగులు అంటారు దీన్ని. డౌన్వర్డ్ కర్లింగ్ ఆఫ్ లీవ్స్, డ్యామేజింగ్ ద వీన్స్ ఆఫ్ ద లీవ్స్. ఈ వీన్స్ అన్ని కూడా ఈ నెలంతా కూడా పాడైపోవటం వల్ల ఏమవుతుంది? షరింకింగ్ ఆఫ్ ద లీవ్. ఆకు అంత రౌండ్లుగా చుట్టుకుపోవటం అంటే డౌన్వర్డ్ కర్లింగ్ అవుతుంది. So what happened? This is the upper surface, but here only it's reduced the downward curling of leaf that we called epinasty. Epi means upper, nasty means reduce. So here it is the disease very common in winter season because more ozone will form in winter season. In chili crops the farmers may observing that చిల్లీ క్రాప్స్లో మిరప తోటలో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తూ ఉంటుంది. మిరప తోటలో ఉన్నటువంటి రైతులు ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దే మే ట్రై టు స్ప్రింకిల్ దట్ కెమికల్స్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. సో హియర్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిసీజ్ వెరీ కామన్ ఇన్ చిల్లీ క్రాప్స్. మిరప తోటలో చలికాలంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆకు ముడత తెగులు అనేది దేని లక్షణం? ఎయిర్ పొల్యూషన్ ఆన్ ప్లాంట్స్. Next, necrosis. Necrosis causing by high concentration of ozone, carbon monoxide and also other pollutant particles, sulfur dioxide. Ozone, sulfur dioxide, carbon monoxide. Okay. So here which causing that
necrosis. Necrosis means any damage of the cells in the plant leaf. So plant leaf lo emoutundi, the hot dust particles are easily dispersed and high concentration of sulfur dioxide, ozone and carbon monoxide which causing the patches. Dry patches may be observed. Sometimes the rupturing of upper surface regions. So this is called the necrosis disease. Necrosis disease causing by ozone, carbon monoxide, sulfur dioxide, and also nitrogen oxides also causing that నెక్రోసిస్. కొన్ని లీవ్స్లో మనం చూస్తే అక్కడక్కడ బుడిపిల్లిగా ఉండటం, ఎండిపోవటం, మధ్యలో ఎండిపోయి ఉంటుంది లీవ్. సో ఇన్ ఇండస్ట్రియల్ రీజన్ వెరీ కామన్. అండ్ హాట్ సూట్ అండ్ డస్ట్ పార్టికల్స్. హాట్ సూట్ మసి, హాట్ డస్ట్ ఇవన్నీ కూడా డిస్పర్స్ అయ్యి మొక్కని పాడు చేస్తూ ఉంటాయి. So this is one other disease. Next, another type of disease, high concentration of ethylene. High concentration of ethylene which causing that disease, that is the abscission. Abscission disease causing by high concentration of ethylene and also ozone. So here what will happen? So premature of the leaves, ఆకులన్నీ కూడా మొక్క నుంచి రాలిపోతూ ఉంటాయి. సో దీస్ మే బి, ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. గ్రోత్ అనేది ప్రాపర్గా ఉండదు, రాలిపోతూ ఉంటాయి. సో డ్యూ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇథిలిన్ అండ్ ఓజోన్ encourages that premature growth of the leaves. Shedding of leaves, this is one of the phenomena in plant species. Annually, seasonally, the plants showing that the character, that is the shedding of leaves. Shedding of leaves అంటే ఊరికి ఆకులన్నీ రాల్చేస్తూ ఉంటాయి. So one of the characteristic in plant, but whereas here air pollution causing that overfalling of leaves. In industrial region we can observe this type of disease. Okay, shedding of leaves. ఆకు రాల్చుట అంటారు. ఆకు రాల్చు అడవులు ఉన్నాయి, shedding of leaves. Okay, so what we call in that forest, the technical term is deciduous forest. Deciduous forest is the one of the forest, one of the trees. Their characteristics are to save their body, they may lose their leaves annually, seasonally. వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూమిలో నీళ్లు లేవు, అవి దాన్ని రక్షించుకోవడానికి ప్లాంట్ ఏం చేస్తుంది, ఆకులన్నీ రాల్చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లాంట్. బట్ వేరాజ్ హియర్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఓవర్ సెక్రీషన్ ఆఫ్ ది ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్, ఆక్సిన్స్, జిబ్బరెలిన్, ఇథిలిన్, ఓకే, సైటోకైనిన్స్, ఇవి అన్నీ కూడా ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్. ఈ కెమికల్ కాంపోజిషన్ వల్ల వాటి సెక్రీషన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ ఏమవుతుంది, చేంజెస్ వస్తాయి. అలాగే ప్లాంట్లో కూడా. సో విచ్ ఎంకరేజెస్ దట్ ప్రీమెచ్యూర్ ఆఫ్ లీవ్, ఊరిని త్వరగా పెరిగిపోతాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, గ్రోత్ అవ్వదు ప్లాంట్. ఇట్స్ డిక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ది క్రాప్ ప్రొడక్టివిటీ అన్నిటిని కూడా డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. వాట్ ఆర్ దట్ డిసీజెస్? కెన్ యూ టెల్? ప్లాంట్ డిసీజ్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆన్ ప్లాంట్స్ కాజింగ్ ద డిసీజెస్: క్లోరోసిస్, ఎపినాస్టీ, నెక్రోసిస్ అండ్ abscission, chlorosis, necrosis, epinesty. And sometimes high concentration of fluoride which increases that tip burn. ప్లాంట్లో లీవ్ టిప్ ఎప్పుడు కూడా బర్న్ అవుతూ ఉంటుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు లీవ్ టిప్ ఏమవుతుందంటే బర్న్ అయిపోతూ ఉంటుంది.
లీవ్ టిప్. టిప్ అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది, ఇదంతా ఎండిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద high concentration of chemical substances as well as some of the nutrients like fluoride. Tip burn. These are the various diseases causing by air pollution on plant species. Next, effects on animals. Effects on animals and materials. So now we discuss effects on materials. So materials lo em changes vastayi. Effects of air pollution on materials. On materials, what type of changes will take place? Here major pollution is sulfur dioxide releasing from industries as a dry acid deposition. This dry deposition disperse on the marbles. Disperse on marbles. So white color marbles change into yellow color. White color marbles change into yellow color. Marble color change into yellow color. So yellowing of marble or discoloration of marble. Yellowing of marble causing by sulfur dioxide. In India, one of the historical monument, Taj Mahal color was damaged by over deposition of sulfur dioxide. So this is dry acid deposition. Dry deposition. Next, this same sulfur dioxide change the white color paper color white. వైట్గా ఉంటాయి పేపర్ కలర్స్ మనకు తెలిసినవి, కన్వర్ట్స్ ఇంటూ yellow color or brown color. You can observe that old books in the libraryలో పాత పుస్తకాలు మీరు అబ్జర్వ్ చేస్తే బ్రౌన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో ఉంటాయి. నాట్ ఓన్లీ దట్ చేంజ్ దట్ yellowing ఆఫ్ ద పేపర్ బట్ ఆల్సో ఈజీలీ బ్రిటిల్ పేపర్. ఇఫ్ యూ వాంట్ టు ఫోల్డ్ దట్ పేపర్, మనం కనుక పేపర్ని ఫోల్డ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే, సో ఈ వైట్ కలర్లో ఉన్న పేపర్ ఏమవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఇలా ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఇరిగిపోతుంది, ఫోల్డ్ అవ్వదు. ఇది ఫోల్డ్ అయింది, అది ఫోల్డ్ అవ్వదు, ఇరిగిపోతుంది, ఈజీలీ బ్రిటిల్ బై హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ causing the change the paper color, marble color, and also damages the rubber, leather materials. సో ఇట్ ఈజ్ హైలీ డేంజరస్. లెదర్ విల్ డ్యామేజ్. మన బ్యాగ్స్లో అప్పుడప్పుడు మన ఇంట్లో ఎరేజర్స్ ఉంటాయి. ఎరేజర్స్ని కనుక అలా వదిలేస్తే దాని పక్కన స్కేల్ ఉందనుకోండి, దానికి అటాచ్ అవుతుంది. బ్యాండేజెస్ కూడా ఉంటాయి ఇంట్లో, రబ్బర్లు. ఆ బ్యాండేజ్ కూడా మనం అలా వదిలేసామనుకోండి, రబ్బర్లు కూడా వదిలేసామనుకోండి, ఏమవుతుంది, అది డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. దట్ ఇండికేట్స్ దట్ ఎయిర్ పొల్యూషన్, సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫేట్స్ యాజ్ వెల్ యాజ్ oxides of nitrates, nitrogen oxides and sulfur oxides. Nitrogen oxides and sulfur oxides react with water vapor, form the sulfuric acid and nitric acid, which we call acid rains. What is acid rain? Acid rain means the low pH range of rainwater. Low pH range of rainwater. Low pH range of rainwater we call acid rain. The pH range is about 4.5 to 5.6. This is wet deposition. This is the wet acid deposition. Whereas the direct dispersal of pollutant on any material or on plant, that is the dry deposition. But whereas when it is react with water vapor causing the wet deposition.
wet acid deposition, dry acid deposition. So these wet acid depositions called as that acid rains. ఆమ్ల వర్షాలు అంటారు. చాలాసార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటుంది. ద pH లెవెల్ ఆఫ్ దట్ acid rains 4.5 to 5.6. You know that rain water pH is also slightly acidic because of carbon dioxide react with water vapor, form the carbonic acid. Slightly acidic nature, that's why the pH range is about 6.5. But it is slightly acidic nature is acceptable for the drinking or domestic or whatever the purpose. According to the WHO standards, the rainwater pH range is 6 point. Drinking water pH level is 6.5 to 8.5. Drinking water pH level standard limit is, as per the WHO, BIS, USPH, United States Public Health, Bureau of Indian Standards, World Health Organization, 6.5 to 8.5 is the permissible. So acid depositions, wet acid deposition. Carbonic acid is the which form in the atmosphere, 6.5 acceptable for the drinking purpose. Next, effects of the air pollution on material. Another problems, iron materials. So deposition of wet and both acid, wet deposition, dry deposition, causing the corrosion problems will rise due to direct disposal of the pollutants. Next, deposition of smoke and soot as well as fly ash on monuments as well as houses. Their color will change. Discoloration of wall paints. Discoloration of wall paint causing by deposition of smoke, soot, fly ash. మనం కనుక పాత సినిమాలు చూస్తే సినిమాల్లో ఇంట్లో ఒక పూజా గదిలో ఉంటాయి. పూజా గది నిండా ఫోటోలు పెట్టుకుంటే దానికి రోజు ఏం చేస్తారు, హారతిస్తారు. ఆ హారతి ఇచ్చి ఆ పొగంతా ఏమవుతుంది, వాల్స్కి. ఒక్కొక్కసారి ఆ ఫోటో కూడా మొత్తం మసిబారిపోతుంది. సో డిస్కలరేషన్ ఆఫ్ వాల్ పెయింట్స్. చూడండి, మనం ఇంటికి కలర్ వేస్తాం, పెయింటింగ్ వేస్తాం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, మాసిపోతుంది. మాసిపోయిందంటే అర్థం ఏంటి, సంథింగ్ యాడ్ టు దట్ వాల్స్. సో విచ్ ఈస్ కవర్డ్ విత్ ది పొల్యూటెంట్ పార్టికల్, డస్ట్ పార్టికల్, స్మోక్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, కలర్ని చేంజ్ చేసేస్తూ ఉంటాయి. డిస్కలరేషన్ ఆఫ్ వాల్ పెయింట్స్ బై addition of or attachment of the or deposition of smoke, soot and fly ash particles. Okay, next, these pollutant particles change the acid soil acidity, increases the soil acidity, increases the water acidity, and also historical monuments and at the same time statues, disfigurement of statues. Here that acid deposition, acid rains causing the disfigurement of statues. So which was first introduced here, acid rains word introduced by the Robert Angus introduced the word acid rains in 17th century. He has observed that many statues were damaged by wet deposition in Italy. ఇటలీలో చాలా స్టాట్యూస్ వాటి ఫిగర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో అప్పుడు ఏంటి ప్రాబ్లం అని అబ్జర్వ్ చేస్తే యాసిడ్ డిపాజిషన్స్ అని చెప్పి యాంగస్ కనుక్కుని 17th centuryలో చేశాడు. సో మార్బుల్ విల్ డ్యామేజ్, ఫర్నిచర్ విల్ డ్యామేజ్, and also historical monuments will damage, paper, soil, air particles and some other. So it increases that carbon dioxide concentration in ambient air. Carbon dioxide, another pollutant particle is the carbon dioxide. Carbon dioxide is one of the essential gas, but it may causing the global
warming. Global warming. Global warming causing by greenhouse gas. Carbon dioxide is one of the greenhouse gas. Greenhouse gas. Harita Vayu. Harita Vayu. What are the greenhouse gases? There are four major greenhouse gases: carbon dioxide, methane, chlorofluorocarbons, nitrous oxide, hydrogen sulfide. These are the greenhouse gases. What are these? Greenhouse gases. ఎందుకు మనం వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నాం? అకార్డింగ్ టు ది ఐపీసీసీ రిపోర్ట్స్, ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. హియర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వాలంటీర్ ఆర్గనైజేషన్ విచ్ మానిటర్ దట్ క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ గ్లోబల్ లెవెల్. గ్లోబల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని, మెట్రలాజికల్ స్కేల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఆర్గనైజేషన్ ఐపీసీసీ. ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ దట్ రిసీవ్స్ దట్ నోబెల్ పీస్ అవార్డ్స్. సో వాళ్ళు చేసే యాక్టివిటీస్కి ఐపీసీసీ ఇప్పటికి దగ్గరగా 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకుంది. నోబెల్ పీస్ ప్రైజ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ, ఎన్వైరన్మెంటలిస్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, పెన్నీ విట్టన్. Penny Witten received that Nobel Peace Prize as she was acted as a chairperson for the IPCC. Al Gore from USA, he is also received that Nobel Peace Award. IPCC chairperson act chesadu. Okay, and another one greatest Indian scientist also, along with Al Gore, he has also received that, but Anglo Indian. IPCC received that 2 to 3 times Nobel Peace Prize for contribution of that monitoring of climatic conditions in global level. This organization was set up by World Meteorological Organization and WHO, World Health Organization. World Health Organization, World Meteorological Organization, both together form the IPCC. And here also UNO, United Nations Organization. United Nations Organization, World Meteorological Organization and WHO, World Health Organization. These organizations together form the ఐపీసీసీ. ఇవన్నీ కలిసి ఒక ఐపీసీసీని ఏర్పాటు చేశాయి. ఇది గ్లోబల్ లెవెల్లో ఎన్వైరన్మెంటల్ కండిషన్, క్లైమాటిక్ కండిషన్స్ మానిటర్ చేస్తూ ఉంటుంది. హియర్ ఇట్ ఇండికేట్స్ దట్ absence of greenhouse gases, the global temperature is about only negative. The global temperature is about negative temperature. -18. The global temperature is -18 degrees Celsius. -18 degrees Celsius. Absence of greenhouse gases. Absence of greenhouse gases. Global temperature is about -18. No organism could not do anything. Organisms' activities are totally absent. Even thermophilic organisms also. Thermophilic means organisms which can tolerate the temperature levels. Thermo means heat. ఎక్కువ టెంపరేచర్ ఉన్నా, లో టెంపరేచర్ ఉన్న ఆర్గానిజమ్స్ కొన్ని, మైక్రో ఆర్గానిజం కొన్ని, దే కెన్ డూ దేర్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ దేర్ కల్చర్, దేర్ డెవలప్మెంట్, population, increase their population or any decomposition, degradation. So they can do even at negative temperature or high temperature. So that organisms activities also is absent in at -18 degrees Celsius temperature. Absence of greenhouse gases. The earth surface temperature. Earth surface temperature is -18. So what about that? How that increases? So these gases will stay long time in environment or in atmosphere, trap the radiations. Will trap the radiation, increases that global temperature up to 15 degrees Celsius. So 15 degrees Celsius temperature is the earth surface temperature according to the structure of, based on the structure of atmosphere.
structure of atmosphere in troposphere, the earth's surface temperature is 15 degrees Celsius only because of greenhouse gases. There are various gases are there, but will these gases lifespan is more. They can stay long period in atmosphere. That's why we consider these are the greenhouse gases. How that will cause the global warming and what problems will rise due to that global warming, we will discuss in global issues. Global warming topic is also there. There we will discuss. So here the greenhouse gases, in that carbon dioxide is major. Many questions are from that topic. So what is the greenhouse gas in the following? What is the greenhouse gas in the following? Sometimes they will ask these are all. Nowadays scientists are considering that water vapor is also one of the greenhouse gas. ఈ రోజుల్లో ప్రస్తుతం సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే వాటర్ వేపర్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాస్గా కన్సిడర్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ కంటిన్యూస్ evaporation of water will stay in the atmosphere, trapping the radiation and reflect the radiation to the surface of earth, increases the global temperature. Okay, so next, here these are the problems of the air pollution on materials, effects on plants, and now we discuss effects on animals or humans. So at least one question coming from this: effects of animals and plants, effects on animals, plants and materials. ఎక్కడో ఒక చోట నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తూ ఉంటుంది ఎగ్జామ్స్లో. సో వాట్ ప్రాబ్లమ్స్? ఓవర్ ఇన్హలేషన్ ఆఫ్ సూట్ పార్టికల్స్ ఆర్ యాష్ పార్టికల్స్ ఆర్ dust particles causes the allergy. Which causing the allergy? Allergy leads to the eosinophilia. Next, continuous smoke, cigarette smoke, and also inhalation of soot as well as fly ash. Very common in mining workers and industrial workers, agricultural workers also. So which attach that dust particles inside of the lung, causing the black lung disease. So this black lung disease also known as pneumoconiosis. Pneumoconiosis. So pneumoconiosis means pneumonia, over deposition of dust and soot particles, causing that black lung disease. And also one of the important bit, in cigarette smoke, there is a radioactive substance, polonium-210. Polonium-210 radioactive substance is in the nicotine. So when you burn that any tobacco, so tobacco having that one of the radioactive substance which cause the chronic problem. When we are exposed to the dust, affected by primary air pollutant, acute problems. We will face the acute problem. But continuous cigarette smoking, inhale the dust attached to the lung, black lung disease, pneumoconiosis, that is the chronic. And another air pollution problem on organisms. In mining regions, the mining workers always inhale that silica dust, which causing the silicosis. Silicosis causing by the silica dust. Silicosis. And another one is over deposition of particulated matter and hydrocarbons. Causes that melanosis disease. Silicosis disease, and inhalation of asbestos dust. Causing the asbestosis disease. Respiratory problems, it will attach to the inside of the
lung, damage the alveoli, reduce the oxygen carrying capacity. And carbon monoxide causing the carboxyhemoglobin. Carbon dioxide react with the hemoglobin, form that carboxyhemoglobin. So reduces that oxygen carrying capacity. Oxygen carrying capacity will damage by the addition of carbon dioxide. Okay, carboxyhemoglobin leads to the unconsciousness, breathing problems. Next, polyaromatic hydrocarbons, polychlorinated biphenyls causing the cancer and black lung disease. Especially in rural region, the women are always exposed to the smoke, firewood smoke. వాళ్ళు ఊదేటప్పుడు ఎక్కువగా బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. ఊదటానికి మనం ముందు గాలి పీల్చాలి. ఎప్పుడైతే ఈ రైజ్ అయిందో పాలియారోమాటిక్ హైడ్రోకార్బన్, పాలిక్లోరినేటెడ్ బైఫినైల్, పాలిసైక్లిక్ క్లోరినేటెడ్ బైఫినైల్స్, సో పాలిసైక్లిక్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇవన్నీ ఏమవుతాయి, అట్మాస్ఫియర్లో ambient ఎయిర్లో మిక్స్ అయ్యి రెస్పిరేషన్ ద్వారా లోపలికి వెళ్తాయి, క్యాన్సర్ కాజ్ చేస్తాయి. కార్సినోజెనిక్ ప్రాబ్లమ్స్ ఆర్ కాజింగ్ బై దిస్ వేరియస్ pollutant particles. And another disease causing by the beryllium causing that beryllium disease. Okay, so and particulated matter, over dispersal of particulated matter increases that over hair falling, scaling formation. మనకి ఏమవుతుంది, స్కాల్ప్ ఫామ్ అవుతుంది. స్కాల్ప్ ఎక్కువ ఫామ్ అయింది అనుకోండి, ఇఫ్ యూ ఆర్ నాట్ కంట్రోల్ దట్ స్కాల్ప్, వాట్ విల్ హ్యాపెన్, ఇంక్రీజెస్ ది ఓవర్ హెయిర్ fall in organisms. See, many problems are rising by air pollution, causing by air pollution. So let us take that one a small break. Okay, after 10 minutes we will continue.